అందరికీ నమస్కారాలు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి క్రీడల శాఖ మంత్రిలో అంతేంతో సిద్ధార్థ్ రెడ్డి అవినీతి జరిగిందని తర్వాత ఆలోచిస్తుంది ప్రభుత్వం. సిట్టు కానీ అన్నీ విసారించి అన్ని రకాలుగా తర్వాత రోజాని మాజీ మినిస్టర్ కాబట్టి ఆలోచిస్తే అరెస్ట్ చేస్తే పార్టీకి డ్యామేజ్ అవుతుందని ప్రభుత్వం ఆలోచిస్తుంది. తర్వాత జనసేన కార్యకర్తలు అయితే టీడీపీ కార్యకర్తలు అరెస్ట్ చేయమని చాలా ఒత్తిడి అవుతుంది. తర్వాత దుర్గప్రచారము వైఎస్ఆర్ ఆడుకుంటుందని అన్ని రకాలుగా తిప్పికొట్టాలని ఆలోచిస్తుండ్రు కార్యకర్తలు కానీ లీడర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ. తర్వాత అవినీతి అయితే పూర్తిగా జరిగిందని ఒక విచారణకు వచ్చారు. తర్వాత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి దాంట్లో పాత్ర ఉంది. రోజా మినిస్టరు అవినీతి అయితే 400 కోట్లు ఎంతో అవినీతి జరిగిందని చాలా ఆరోపణలు వస్తున్నాయి. దాన్ని మినిస్టర్ కాబట్టి మాజీ మినిస్టర్ కాబట్టి గవర్నర్ పర్మిషన్ తీసుకొని లేకుంటే పర్మిషన్ తీసుకుని డీజీపీకి అయితే ఇచ్చారు, అరెస్ట్ చేయాలని ఆలోచిస్తుండ్రు.